బంగారం రేటు పెరిగిపోతుందన్నది కొత్త విషయమేమీ కాదు, కానీ అసలు ఇంత రేటులోనూ పసిడి కొంటున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నారా? మీరు కొన్న బంగారం కాస్త కాకి బంగారం అని తేలవచ్చు, లేదంటే కల్తీ బంగారం ఇంటికి చేరవచ్చు. అందరూ ఇలా చేస్తారని కాదు, కానీ గోల్డ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొడుతున్న వేళ కొందరి కక్కుర్తి జనాల జేబులకి చిల్లు పెడుతోంది. సో ఈసారి బంగారం కొనేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఆల్ టైమ్ హైలో గోల్డ్ రేట్. మరి మీరు కొనే బంగారం మంచిది కాకపోతే ఎలా? సువర్ణలోహం ధగధగలకు వేరేది సాటి లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 1,30,000 దాటిపోయింది. మరి ఇంత రేటు పెట్టి కొనేటప్పుడు అందులో ఏదైనా కల్తీ ఉందంటే గుండె గుబేల్మనదా? కష్టార్జితం కాస్త బూడిదలో పోసిన పన్నీరులా మారదా? భారీగా పెరిగిన తర్వాత వ్యాపారుల్లో లాభం కోసం గోల్డ్ సేల్స్ లోనూ జిమ్మిక్కులు చేసే ఘనులు ఉంటారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండకపోతే మన జేబుకి చిల్లు పడుతుంది. చిలుము పట్టిన బంగారం అంటగడతారు. జ్యువెలర్స్ మిమ్మల్ని నమ్మించడానికి హాల్మార్క్ గోల్డ్ అని చెబుతూ ఉంటారు. కానీ హాల్ మార్కింగ్ ఒక్కటే స్వచ్ఛతకు పూర్తి హామీ కాదు. కొన్ని సందర్భాల్లో హాల్ మార్క్ చేసిన ఆభరణాలు కూడా నకిలీవి లేదా ఇతర లోహాలతో కలిపి ఉండొచ్చు. అందుకే ఆభరణాలు కొనేటప్పుడు అఫీషియల్ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో ఐటెంపై ఉన్న 6 అంకెల హాల్ మార్క్ నెంబర్ చెక్ చేయండి. ఈ నెంబర్ను BIS కేర్ యాప్లో చెక్ చేయాలి. అలా చెక్ చేసినప్పుడే ఈ హాల్ మార్క్ నెంబర్ సరైనదా కాదా తెలిసిపోతుంది. అంటే మన సొమ్ముకు తగిన గ్యారంటీ గోల్డ్ కావాలంటే హాల్ మార్క్ మాత్రమే కాదు, హాల్ మార్క్ నెంబర్ కూడా మస్ట్ అని అర్థం చేసుకోండి. అయితే 2 గ్రాముల వరకు హాల్ మార్క్ తప్పనిసరి కాదు అనేది కేంద్రం ఇచ్చిన వెసులుబాటు. దాన్ని ఆసరాగా తీసుకుని మొత్తమే హాల్ మార్క్ అవసరం లేదంటూ బిల్డప్లుయిస్తారు. అంతెందుకు, మనలో చాలా మందికి ఇలా హాల్ మార్క్ BIS నెంబర్ ఉంటుందని, దాన్ని అడగాలని కూడా తెలియదు. ఇది మనమే తెలుసుకోవాలి. అడిగితే ఏమనుకుంటారో అనే మొహమాటం పక్కన పెట్టి షాపుల్లో ఖచ్చితంగా గొంతు విప్పాల్సిందే. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. అంతేకాదు, కొంతమంది ఆభరణాలను నిజంగా ఉన్నదానికంటే బరువుగా కనిపించేలా డిజైన్ ట్రిక్స్ మనపై ప్రయోగిస్తారు. మొత్తం బరువును పెంచడానికి వారు ఎక్స్ట్రా ఫిల్లింగ్, థిక్ గా ఉండే బేస్లు లేదా ఇంకొన్ని రకాల స్టోన్స్ వాడతారు. అంటే లేని బంగారం బరువుకు మీరు సొమ్ము ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఒక ఆర్నమెంట్ తీసుకునే ముందు రాళ్లు లేదా ఇతర పదార్థాలను మినహాయించి నెట్ గోల్డ్ వెయిట్ ఎంతో అడగండి. ఖచ్చితంగా వాటికే డబ్బు కట్టాలి. జ్యువెలరీలు తమ లాభాలలో ఎక్కువ భాగాన్ని మేకింగ్ ఛార్జీల ద్వారా సంపాదిస్తాయి. ఆభరణాల డిజైన్ తయారు చేసేందుకు ఈ ఛార్జీలు యాడ్ చేస్తారు. ఇవి సాధారణంగా 8% నుంచి 25% వరకు ఉండవచ్చు. అందుకే మేకింగ్ ఛార్జ్ ఫిక్స్డ్ గా ఉందా లేదా బరువు ఆధారంగా ఉందా అని తప్పకుండా తెలుసుకోండి. అందుకే మేకింగ్ ఛార్జ్ ఫిక్స్డ్ గా ఉందా లేదా బరువు ఆధారంగా ఉందా అని తప్పకుండా అడగండి. అలాగే కొనుగోలు చేసే ముందు 2 లేదా 3 దుకాణాలలో రేట్లు, ఛార్జీలను కంపేర్ చేయండి. ఈ చిన్న ఎఫర్ట్ తో మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఇక మన దగ్గరున్న పాత బంగారాన్ని అమ్మడానికి లేదా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు వ్యాపారులు రకరకాల పేర్లతో డిడక్షన్ చేసి తక్కువ డబ్బిచ్చేందుకు ప్రయత్నిస్తారు. దాన్ని కూడా వీలైనంతగా బేరాలు ఆడాలి. మేకింగ్ ఛార్జీలు, పాలిషింగ్ లేదా చిన్న డ్యామేజీకి కూడా విలువ తగ్గించవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే ఏవైనా ఆభరణాలు కొనేటప్పుడే ఎక్స్చేంజ్ లేదా బైబ్యాక్ పాలసీని పేపర్పై రాసి ఇవ్వమని అడగాలి. ఇవన్నీ గుర్తుంచుకుంటే మన సొమ్ముకి సరైన పూర్తి విలువ దక్కించుకున్న వారం అవుతాం.